న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశములో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండుకూర్చిరి. యూదావారు మీరేల మామీదికి వచ్చితిరని అడుగగా ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటకే వచ్చితిమనిరి. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితిననెను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సంసోను, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము కాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతని తీసుకుని వచ్చిరి. అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనుపనార వలె ఆయెను. సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుకొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుష్యులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో 1 కుప్పను 2 కుప్పలను నేను చంపియున్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను అనెను. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహీ అను పేరు పెట్టెను. అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడెను. అది లేహీలో ఉన్నది. అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను.